హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి స్వాగతం. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే జాతీయ రహదారుల అభివృద్ధి. ఈ జాతీయ రహదారుల అభివృద్ధి సంబంధించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్వర్ణ చతుర్భుజి పథకం దేనికి సంబంధించింది, లేకపోతే దీంట్లో ఏ ఏ నగరాలు వస్తాయి, ఓకే, అలాగైతే నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టు ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఇవన్నీ కూడా మనకి జాతీయ రహదారులు అభివృద్ధి నుంచి వచ్చేటటువంటి ముఖ్యమైన బిట్స్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలంటే దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు NHAI ఆధ్వర్యంలో నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని 1998లో ప్రారంభించారు. ఏంటి మనకి దేశంలో NHAI ఈ NHAI ఆధ్వర్యంలో మనకి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే NHDP ని ఇప్పుడంటే 1998లో ప్రారంభించడం జరిగింది. అలాగైతే దేశంలో ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులను 4 లేదా 6 రైన్ల రహదారులుగా అభివృద్ధి చెందించడం, దేశంలో రోడ్ల రవాణాను వేగవంతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థని పరిపుష్టితం చేయడం ఈ యొక్క NHDP యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే రోడ్ల రవాణా అంటే వేగవంతం చేయడం, ఇవన్నీ కూడా మనకి NHDP యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి ఈ NHDP ఓకే, ఈ NHDPలో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, వీటిలో మొత్తం 7 దశల్లో చేపట్టాలని నిర్ధారించడం జరిగింది. ఇది దేశంలో 5వ అతిపెద్ద రోడ్వే ప్రాజెక్ట్. ఓకే, NHDPలోని కాంపోనెంట్స్ ఏంటంటే, ఒకటి మనకి NHDPలో ముఖ్యంగా ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయంటే మనకి ముఖ్యంగా 4 ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి స్వర్ణ చతుర్భుజి పథకం. ఏంటి నేను నోట్ చేస్తున్నానంటే ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. స్వర్ణ చతుర్భుజి పథకము. తర్వాత 2 ఉత్తర దక్షిణ కారిడార్. ఉత్తర దక్షిణ కారిడార్. 3వది వచ్చేసి తూర్పు పశ్చిమ కారిడార్. 4వది వచ్చేసి పోర్ట్ అనుసంధానము. 4వది అండి పోర్ట్ అనుసంధానము. ఈ విధంగా ఉంది. అలాగైతే ఈ స్వర్ణ చతుర్భుజి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో 4 మెగా సిటీలను అనుసంధానం చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఏంటంటే ఇక్కడ మనకి ఆ 4 మెగా సిటీలు ఏంటంటే ఢిల్లీ. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది స్వర్ణ చతుర్భుజి పథకం. ఇక్కడ మనకి 4 సిటీల్లో ఢిల్లీ, తర్వాత వచ్చేసి ముంబై, తర్వాత చెన్నై, తర్వాత వచ్చేసి కలకత్తా. ఓకే, ఈ 4 నగరాలని కూడా కలుపుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఈ స్వర్ణ చతుర్భుజి అనేటటువంటి పథకము. అలాగే ఏంటంటే ఈ ప్రాజెక్టులోని పైన తెలిపినటువంటి నగరాలే కాకోకుండా మనకి బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, జైపూర్, కాన్పూర్, సూరత్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలు కూడా అనుసంధానించబడతాయి.
ఈ స్వర్ణ చతుర్భుజి పథకం మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏ రకంగా అడగొచ్చు అంటే, స్వర్ణ చతుర్భుజి పథకం అనేది దేనికి సంబంధించింది అని అంటే, రోడ్ల యొక్క అనుసంధానము, స్వర్ణ చతుర్భుజి మెగా సిటీలను కలపడానికి ముఖ్యంగా వచ్చేటటువంటిది ఏంటంటే, ఢిల్లీ వస్తుంది, ముంబై వస్తుంది, చెన్నై వస్తుంది, కలకత్తా వస్తుంది. తర్వాత మనకి ఈ స్వర్ణ చతుర్భుజి పథకంలో ఇవే కాకోకుండా ఇవి బాగా గుర్తుంచుకోవాలి. బెంగళూరు ఒకటి, పూణే ఒకటి, అహ్మదాబాద్, జైపూర్, కాన్పూర్, సూరత్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలు కూడా దీనికి అనుసంధానించబడతాయి. అంతే తప్ప ఈ స్వర్ణ చతుర్భుజి పథకంలో హైదరాబాద్ అనేది మనకి ఎక్కడ తగలదు. ఓకే, రోడ్ల నిర్మాణంలో దీంట్లో హైదరాబాద్ అనేది మనకి ఎక్కడ తగలదు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బిట్స్ అంటూ వస్తే స్వర్ణ చతుర్భుజి పథకంలో లేనటువంటి ఈ క్రింది నగరాన్ని గుర్తించండి అని మనకి హైదరాబాద్ అనే ఆప్షన్ ఇస్తే హైదరాబాద్ ని పెట్టాలి. ఇంకోటి ఏంటంటే, బిట్ అనేది ఏ రకంగానైనా రావచ్చు. నేను చెప్పినటువంటి సిటీలన్నింటినీ కూడా మీరు గుర్తించుకోవాలి. తర్వాత శ్రీనగర్ ను కన్యాకుమారితో కలిపే మార్గం ఏంటంటే ఉత్తర దక్షిణ కారిడార్. ఓకే, శ్రీనగర్ ని కన్యాకుమారితో కలిపేటటువంటి మార్గము ఏంటి, ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఉత్తర దక్షిణ కారిడార్. తర్వాత గుజరాత్ లోని పోర్బందర్ ను అస్సాంలోని సిల్చార్తో కలిపే మార్గం ఏమంటారంటే తూర్పు పశ్చిమ కారిడార్. తూర్పు పశ్చిమ కారిడార్ అంటే ఏంటంటే, గుజరాత్ లోని పోర్బందర్ ను అస్సాంలోని సిల్చార్తో కలిపే మార్గం ఏమంటారంటే తూర్పు పశ్చిమ కారిడార్ అని అంటారు. తర్వాత ఏంటంటే, తిరువనంతపురంను కొచ్చిన్ వాడరేవుతో కలిపే మార్గాన్ని ఏమంటారంటే పోర్టుల అనుసంధానము అని అంటారనమాట. తిరువనంతపురంను కొచ్చిన్ వాడరేవుతో కలిపేటటువంటి మార్గము పోర్టుల అనుసంధానము. ఓకే, ఇంత మట్టికి కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. అలాగే ఇది ఇంకోటి ఏంటంటే, ఉత్తర దక్షిణ కారిడార్ మరియు తూర్పు పశ్చిమ కారిడార్ ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ వద్ద కలుస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఝాన్సీ ఇక్కడ ఉత్తర దక్షిణ కారిడార్ మరియు తూర్పు పశ్చిమ కారిడార్లు మన దేశంలో ఏ ప్రాంతంలో కలుస్తాయి అని కనుక మిమ్మల్ని అడిగినట్లయితే ఝాన్సీ కారిడార్ వద్ద కలుస్తాయి అని మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ రకంగా మనకి జాతీయ రహదారులు అభివృద్ధి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగేటటువంటి బిట్స్ గా మనం చెప్పుకోవచ్చు. నేను చెప్పింది అన్నిటిలో కల్లా చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే స్వర్ణ చతుర్భుజి పథకం ఒకటి బాగా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకి ఉత్తర దక్షిణ కారిడార్ మరియు తూర్పు పశ్చిమ కారిడార్లు ఏ దేశంలో ఏ ప్రాంతం వద్ద కలుస్తున్నాయంటే ఝాన్సీ వద్ద కలుస్తున్నాయి. అది ఒకటి చాలా బాగా ఇంపార్టెంట్. తర్వాత నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1998లో ప్రారంభించారు. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇవన్నీ కూడా బాగా గుర్తుంచుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.